హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి. అంటే ఇది సాదా బ్లౌజ్ అండి. అంటే కటింగే సాదా కటింగ్ అండి. ఇది క్రాస్ కటింగ్ అయితే కాదు, సాదా కటింగ్. సాదా కటింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాము. అంటే ఇంతకుముందు మనం 2 మడతల మీదనే కట్ చేసాం కదండి. దీని కటింగ్ కోసం ముందుగా మనం క్లాత్ని 4 మడతలుగా ఇలా వన్ సైడ్ 4 మడతలుగా అయితే వేసుకోవాలి అండి. అంటే మనం బ్లౌజు పొడవు అనేది ఒకసారి చూసుకోవాలి. ఎక్కువ తక్కువగా ఉంటే మళ్ళీ క్లాత్ అనేది బ్లౌజ్కి సరిపోదండి. కరెక్ట్గా బ్లౌజ్ పొడవు అది చూసుకొని అయితే మనం మడతలు అయితే వేసుకోవాలండి. ఇలా పొడవు అయితే సరిపోతుందండి. కాకపోతే దీనికి మనం బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ లేకోకుండా నడుం బెల్ట్తో పాటే ఈ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని పొడవునైతే ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూసారా, షోల్డర్ దగ్గర నుంచి నడుం బెల్ట్ వరకు కూడా ఇలా ఒకసారి మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ యొక్క కప్పుని అయితే చూసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసాం కదా, మనం మార్కింగ్ దగ్గర నుంచి కప్పుని అయితే కొలుచుకోవాలి. చేతి పని చేస్తాం కాబట్టి దానికోసమని ఖర్చు కూడా వదిలేసుకోవాలండి. మనం షేప్ బెల్ట్ వేయం కనుక దీనిలోనే కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ యొక్క సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. పొడవు వచ్చేసి 13.5 అంటే 13.5 అయితే ఉందండి. అలాగే షోల్డరు 3 అంటే 3కి కొంచెం తక్కువ ఉందండి. అంటే పావు తక్కువ 3 పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులతోనైతే మార్కింగ్ చేశానండి. ఇప్పుడు మనం ఆర్మ్ ఎంత మార్కింగ్ చేసుకోవాలనేది చెక్ చేసుకుందామండి. ఇలా బ్లౌజ్ని బ్యాక్ సైడ్ పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేసి ఉంది కదా అండి ఖర్చు, అక్కడ వరకు చూసుకోవాలి. ఇలా టేప్తో కొలుచుకోవాలి. 5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇలా క్లాత్ పైన 5 ఇంచులతో మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత స్కేల్ తీసుకొని ఈ లైన్ అన్నింటిని కూడా కలుపుతూ ఇలా లైన్స్ అయితే గీసుకోవాలి. లైన్స్ కొట్టిన తర్వాత ఆర్మ్కి రౌండ్గా రావటం కోసం 1.5 ఇంచుతో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ స్కేల్ సాయంతో రౌండ్గా వచ్చేలాగా మార్కింగ్ అయితే గీసుకుందామండి. అలాగే నెక్ వచ్చేసి 1 ఇంచుతో మార్కింగ్ చేసుకోవాలి. అంటే రౌండ్గా రావాలి కనుక 1 ఇంచుతోనైతే మార్కింగ్ అయితే చేశాను. ఇలా నెక్కి షోల్డర్ దగ్గర కొంచెం ఒక పావు ఇంచు ఇలా లోపలికని కట్ చేసుకోవాలండి మార్కింగ్ చేసి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం 2 పార్ట్స్ కూడా ఒకేసారి కట్ చేస్తున్నాం కనుక 2 కూడా 4 మడతల మీద కట్ చేయకూడదండి. ఓన్లీ డబల్ ఫోల్డ్ మీదనే కట్ చేయాలి. 4 మడతల మీద కట్ చేయకూడదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి మనం కట్ చేసింది. ఆల్రెడీ మనం ఇదే బ్యాక్ పార్ట్లో అంటే బెల్ట్ వేస్తాం కదండి, నడుం బెల్ట్తో కలిపి మనం క్లాత్ అయితే కట్ చేసాము. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనం అన్ని బ్లౌజులకి ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలానే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టీ వైపు ఉండే నెక్ తోటి నెక్ అయితే కొలుచుకోవాలి. అలాగే ఉక్సుల పట్టీ వైపు బెల్ట్ కాకుండా ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసేసి కింద వైపు ఇలా నేను లైన్ అయితే డ్రా చేశాను. మనం డాట్స్ వేయడం కోసం 3 ఇంచుల వెడల్పుతోటి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే మనం ఫ్రంట్ పార్ట్కి రౌండ్ కోసం 1.5 ఇంచు మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి ఓపెనింగ్స్ ఉంటాయి కదండి, ఇలా ఓపెనింగ్స్ మధ్యలో అయితే కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఏది మిడిల్ అనేది మనకు తెలియదు కనుక ఇలా చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే అది మనం మిడిల్ అనుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే నడుం బెల్ట్ కూడా ఇందులోనే మనం మలిసి కుట్టుకోవాలి కాబట్టి అక్కడ కూడా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన క్లాత్లో ఈ క్లాత్ మిగిలింది కదా అండి, ఇది షేప్ బెల్ట్ కోసం అనేసి కట్ చేస్తున్నాను. ఒకసారి పొడవు అయితే చూసుకున్నా అండి, పొడవు సరిపోయింది. అలాగే వెడల్పు వచ్చేసి అంటే మనం మలిచి కుట్టుకుంటాం కనుక సరిపోయింది. ఆ పార్ట్ని అయితే పక్కన పెట్టేశాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కొలుచుకుందామండి. హ్యాండ్స్ కోసం అనేసి 4 మడతలుగా క్లాత్ అయితే వేసుకోవాలి. ఇక దీనికి అంచుల వైపు అయితే ఉంటుందండి హ్యాండ్స్.
నేను హెమ్మింగ్ చేయడం కోసం ఒక 1 ఇంచ్ అయితే క్లాత్ వదిలిపెట్టేశాను. ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని ఖర్చుతో కలిపేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి టేప్తోనైతే కొలుచుకుందాము. 9.5 ఇంచులు అయితే ఉంది. అలాగే ఇటు ఎదురుగా కూడా 9.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. డౌన్ 3 ఇంచులతో చేసుకోవాలండి. 9.5 ఇంచులు కదా, 7.5 ఇంచులకైతే వచ్చింది. అలాగే ఇక్కడ హ్యాండ్ రౌండ్ కోసం అనేసి 2 ఇంచులతో మార్కింగ్ చేసి ఇలా హ్యాండ్ షేప్ వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. మనం 2 ఇంచులు మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి చివరి వరకు ఒక 1/2 ఇంచు లోచంక అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి, మనకి ఉల్టా పల్టా తెలియడం కోసం. అలాగే ఆది బ్లౌజ్ తోటి నేను హ్యాండ్స్కి ఏమైనా జాయింట్స్ పడుతున్నాయేమని చెక్ చేసుకున్నాను. హ్యాండ్స్కి అయితే జాయింట్ అయితే పడటం లేదు, కరెక్ట్గానే సరిపోయింది. ఇక ఇందులో మనం మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. ఆల్రెడీ ఒక షేప్ బెల్ట్ కట్ చేశాను కదా, సేమ్ దాని ప్రకారమే ఇలా మార్కింగ్ చేసేసుకొని అయితే కట్ చేసుకుందాం. ఉక్సుల పట్టీ కోసమని అంచుల వైపు క్లాత్ ఉంటుంది కదా అండి, ఈ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఈ క్లాత్ ఉంది కదా అండి, ఇది కాజల పట్టీకి అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం నెక్కి హెమ్మింగ్ చేస్తాం కదా అండి, హెమ్మింగ్కి క్రాస్ ముక్కల్ని అయితే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా క్రాస్గా ఉన్న 1 ఇంచ్ మందంతో క్లాత్ని అయితే తీసుకోవాలి అండి. మన బ్లౌజ్కి ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే తీసుకోవాలి. అసలు నాకేమనిపించిందంటే అండి, అసలు క్రాస్ కట్ బ్లౌజ్ కన్నా కూడా ఇలా సాదా కటింగ్ బ్లౌజే చాలా ఈజీ అంటే ఈజీ అనిపించిందండి. కటింగ్ అయితే చాలా త్వరగా అయిపోయిందండి. అసలు ఒక 12 మినిట్స్లో అయితే కట్ చేశాను. కుట్టడం కూడా అంతే ఈజీగా అయితే కుట్టానండి. ఒక 20 మినిట్స్లో బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయింది. ఈ బ్లౌజ్కి షేప్ బెల్టుల వైపు జేబు అయితే పెట్టమన్నారండి. ఆ జేబుని ఎలా కుట్టాను అనేది నేను వీడియోలో పోస్ట్ చేశాను, చూసేయండి. ఇక ఇంతే అండి ఈ కటింగ్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.